గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకి వారి ప్రతిభని గుర్తిస్తూ వారి సేవల్ని కొనియాడుతూ పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు వచ్చాయి. ఆ లిస్ట్ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, మొత్తం 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ఇచ్చారు. అయితే ఈ పద్మ పురస్కారాల ఎంపిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే కనీసం నేను సిఫార్సు చేశాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా రాష్ట్రంలో వీళ్ళు ఇందులో ఇంతలా కష్టపడ్డారు, వీళ్ళకి ఆ విద్వత్తు ఉంది, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అంటూ నేను సిఫార్సు చేస్తే ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు అని చెప్పి. సో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జైధీర్ తిరుమలరావు ఈ 5గురికి పద్మశ్రీ ఇవ్వాలి అని చెప్పి, పద్మ అవార్డు ఇవ్వాలి, పద్మశ్రీ మాత్రమే కాదు పద్మ అవార్డు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం కనీసం తెలంగాణకు కృషి చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు వాళ్ళకి 5గురికైనా కూడా అవార్డులు ప్రకటించకపోవడం మీద రేవంత్ రెడ్డి మాత్రమే కాదు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి లేఖ రాయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే నేను విమర్శ మాత్రమే చేశాను అనిపించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం పద్మ అవార్డులు పొందిన వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగ, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, దివంగత మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య, పంచముఖి పద్మ పురస్కారాలు లభించడం మీద సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేసి తాము ఎంచుకున్న రంగాల్లో వారు చేసిన కృషి, అంకిత భావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకి ఎంపిక అయ్యేందుకు దోహదపడ్డాయని చెప్పి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి ఇందులో వివాదం ఎక్కడుంది అంటారా? ఎస్, ప్రజా యుద్ధ నౌక గద్దర్, గుమ్మడి విఠల్ అనే పేరు మనందరికీ సుపరిచితులుగా తెలిసింది గద్దర్ అనే పేరు మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో జేబోలో తెలంగాణ అనే సినిమాకి ఆయన రాసినటువంటి పాట తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఉరకలెత్తించింది అనేది తెలిసిందే. ఆయన ఉద్యమాల్లో ఎప్పటి నుంచి పాల్గొన్నారనేది తెలిసిందే. ఆయనకి అవార్డు ప్రకటించకపోవడం మీద రేవంత్ రెడ్డి కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణకి సంబంధించి పేర్లు ఇవ్వకుండానే ఈ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి కావచ్చు, లేదంటే మందకృష్ణకి కావచ్చు అవార్డులు ప్రకటించింది. అంటే ఈ ప్రకటించినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆయన ఏం మాట్లాడకపోయినప్పటికీ కూడా మిగతా వాటికి సంబంధించి మాత్రం ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో అంటే ఇప్పుడు ఏ విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీసుకోవాలి, అలాగే దీన్ని సమర్థిస్తూ రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి విజయశాంతి కూడా ట్వీట్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి గద్దర్ కావచ్చు, ఎడ్యుకేషన్ విభాగంలో కృషి చేసినటువంటి చుక్కా రామయ్య గారు కావచ్చు, అలాగే అందశ్రీ గారు కావచ్చు, గోరటి వెంకన్న గారు కావచ్చు, జైధీర్ తిరుమలరావు గారు కావచ్చు, వీళ్ళందరికీ పద్మశ్రీ ఇవ్వాలి అని చెప్పి, అలాగే పద్మభూషణ్కి చుక్కా రామయ్య గారి పేరుని సిఫార్సు చేశారు. పద్మ విభూషణ్కి గద్దర్ పేరుని, అంటే మొత్తం 3 విభాగాల్లో 5గురిని వీరికి ఇచ్చి గౌరవించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం. కానీ కేంద్రం వీరెవరికి కూడా ప్రకటించకుండా కేవలం డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డికి ప్రకటించింది, అలాగే మందకృష్ణ గారికి ప్రకటించింది. మరి వీళ్ళలో ఎవరో 2-3కైనా ఇవ్వాలి కదా అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. ఇద్దరికీ కాదు, ఇంకా మాట్లాడితే అసలు 5గురికి ఇవ్వాలి అనేది పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక విన్నపం. మరి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటుందా, లేదు అసలు అవార్డుల విషయంలో నిజంగానే వివక్షని చూపిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్కి 5 ఇవ్వడం పట్ల రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శ చేయకపోయినప్పటికీ కూడా కనీసం అటు ఆంధ్రాకి 5 ఇచ్చారు, తెలంగాణకి కనీసం ఇక్కడ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వలేకపోయారా అన్న ఒక ప్రశ్నను రేకెత్తించారు.
మరి పద్మ అవార్డులో నిజంగా ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం తీరుని ఎందుకు ఖండిస్తున్నారు, ఎందుకు సమర్థించాల్సి వస్తుంది కొంతమంది? ఇదే ఈరోజు మన ఫర్ ద పీపుల్ డిబేట్. ప్రస్తుతం మనతో దీని మీద మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి బేతి మహేంద్ర గారు, అలాగే విఠా నర్సయ్య గౌడ్ గారు అండ్ టి జయరామ్ గారు అనలిస్ట్. అందరినీ వారి అభిప్రాయం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. మహేంద్ర గారు, ఇది స్ట్రైట్ ఎలిగేషన్, అంటే కళాకారుల్ని అలాగే సేవ చేసినటువంటి వాళ్ళని భారతదేశంలో ఏవైతే చేస్తున్నారో అందరినీ గుర్తించి మొత్తం 139 మందికి సార్ అవార్డులను ప్రకటించింది కేంద్రం. అభినందనలు. అయితే గుర్తించాల్సినటువంటి వాళ్ళని తెలంగాణలో గుర్తించలేదు అన్నటువంటి అపప్రథం ఈ పార్టీ మీద ఇప్పుడు పడింది. అంటే కేంద్ర ప్రభుత్వం మీద పడింది, పార్టీ అని కాదు, కేంద్రం మీద పడింది. ఇది తెలంగాణ సమాజానికి అన్యాయం చేసినట్టు కాదా? అంటే వాళ్ళు చేసినటువంటి సేవలు మీ దాకా పూర్తిగా ఇంకా రాలేదా, లేదంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయా? ఏమంటారు మీరు? ముందుగా బీఆర్కే న్యూస్ యజమానానికి, మీకు మరియు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పద్మ అవార్డు ఏవైతే ఉన్నాయో, అంటే పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మశ్రీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే అంటే అసహనం వ్యక్తం చేయడం జరిగింది తప్పించి ఆయన ఇక్కడ పెద్ద పెద్ద విమర్శలు ఏం చేయలేదు. ఎందుకంటే ఇంకా చాలా ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇచ్చే 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేది అయితే కాదు, ఎవ్రీ ఇయర్ 26 జనవరి రోజు ఇస్తారు. ఇప్పుడు వారు ఏదైతే ప్రతిఫలాలు పంపినా చెప్పడం జరిగింది. ఏ రోజు కూడా ఇవాళ పద్మశ్రీ అవార్డు డిక్లేర్ చేసే వారు కూడా నేను ఈ పేర్లు పంపానని చెప్పేసి ఇంతవరకు కూడా చెప్పలేదండి. ఈ రోజు డిక్లేర్ అయినాక మాత్రమే నేను ఈ పేర్లు పంపినా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా తెలియదు ఇంతవరకు ఆ పేర్లు పంపిన విషయం కూడా. వాస్తవంగా వారు పంపిన పేరు కూడా సమర్థులే, వాళ్ళు అది కాదని కాదు. కానీ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు 7 ఇవ్వడం జరిగింది, అందులో తెలంగాణకు 2 రావడం జరిగింది. ఇది నాగేశ్వర రెడ్డి గారు, మందకృష్ణ మాది గారు. ఇవాళ వీరు విమర్శలు చేయడం వలన ఇవాళ నాగేశ్వర రెడ్డి గారి యొక్క సేవలు కానీ, మందకృష్ణ మాది గారి సేవలు కానీ జనం మర్చిపోయే విధంగా వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పుదాం. ఎందుకంటే వారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంకా నెక్స్ట్ ఇయర్ 2026 ఉంది, 27 ఉంది, 28 ఉంది, వాళ్ళ పేరు మీరు మీ ప్రభుత్వం కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు 1 ఇయర్ గడిచింది, వాళ్ళ పేరు తర్వాత పంపండి. ఇంకా మీకు చాలా అవకాశం ఉన్న దాన్ని ఇప్పుడు విమర్శలు చేసి ప్రజలు తప్పుదారి పట్టడానికి చాలా బాధాకరం. అట్లాంటి విమర్శలు ఆయన స్థాయికి తగదని చెప్పేసి నేను అనుకుంటున్నా. వాస్తవంగా ఇప్పుడు గద్దర్ గారు కానీ, చుక్కారామయ్య గారు కానీ, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిన వ్యక్తులే, కాదని కాదు. కానీ ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మందకృష్ణ మాది గారి ఇంటికి వెళ్ళి కనీసం ఇంతవరకు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపాడు. కేవలం మీడియాలో అడిగిన దానికి మాత్రమే శుభాకాంక్షలు చెప్పడం జరిగిందండి. ఇవాళ నాగేశ్వర గారు కూడా శుభాకాంక్షలు చెప్పాలండి. కనీసం వారి ఇంటికి వెళ్ళి వాస్తవంగా ముఖ్యమంత్రి హోదాలో పద్మశ్రీ అవార్డు వచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు గౌరవప్రదంగా ఇంత శాలువ కప్పి వాళ్ళకు ఒక సన్మానం చేయాల్సిన పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి గారు. ఇవాళ వాళ్ళిద్దరిని కూడా గౌరవించలేదు. ఇవాళ నేనేమంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి విమర్శలు చేయడం అనేది ఒక అనవైతిగా మారిపోయింది. గతంలో ఇప్పుడు ఇంత ఘోరంగా ఎవరు కూడా విమర్శలు చేయలేదు. గత ప్రభుత్వాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇంత ఘోరంగా ఎవరు విమర్శలు చేయలేదు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తా ఉన్నాను. మీరు ఏదైతే ఇప్పుడు పేర్లు అన్నారో ఆ పేర్లను మీరు వచ్చే ఏదైతే మీరు ఇప్పుడు ప్రతిపాదనలు పంపలేదని చెప్పేసి పంపినా అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు లిఖితపూర్వకంగా మోడీ గారికి నేను లేఖ రాస్తా అని చెప్పడం జరిగింది కదా, మీరు ఆ పని చేయండి. ఆ పని చేస్తే నెక్స్ట్ 2026 పేరు రాకుండా అప్పుడు మాట్లాడండి. కానీ ఏంటంటే ఒక విషయం చెప్పండి మహేంద్ర గారు, ఒక విషయం చెప్పండి. అవార్డులకి సిఫార్సు చేస్తారా అని కేంద్ర ప్రభుత్వం అడగాల? కేంద్ర ప్రభుత్వానికి తెలియదా ఎవరెవరు ఏ రంగాల్లో కృషి చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటి అనేది తెలియకుండా ఉన్నారంటారా? డెఫినెట్ గా డోంట్ టేక్ మీ రాంగ్, మహేంద్ర గారు డోంట్ టేక్ మీ రాంగ్. ఒక క్రీడాకారుడైనటువంటి సచిన్ టెండూల్కర్, క్రికెట్ దేవుడు అంటాం భారతదేశంలో. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన మరుక్షణమే భారతరత్న ప్రకటించాం మనం. ఆ రోజునటువంటిది కేంద్రంలో, ఒకసారి వినండి. ఆ రోజునటువంటిది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే కూటమిలో ఇప్పుడున్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నా లేకపోయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అనేది అప్పుడు ఉంది. భారతరత్న ప్రకటించింది. ఎవరిని పరిగణలోకి తీసుకున్నారు, ఎవరి సిఫార్సుని పరిగణలోకి తీసుకున్నారు దాంట్లో? అండ్ గోరెట్టి వెంకట గారు కావచ్చు, గద్దర్ గారు కావచ్చు, జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు, చుక్కా రామయ్య గారు కావచ్చు, అంటే వీళ్ళ పేర్లు ఎవరు పరిశీలనకి పంపిస్తే అవార్డులకి వాళ్ళకి ప్రాతిపదిక అని అనుకోవాలి సమాజం. ఇప్పుడు ఒకటండి, నేను ప్రతిఫలాలు పంపిణీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము అనలేదు ప్రతిఫలాలు పంపిణీ చెప్పేసి అనేది వారే. మేమంటున్నా
ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు అనేది ఈ రోజుతో కథం కాదు కదండి. మీరు ఎందుకు దాన్ని భూతత్వం బట్టి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? ఈ రోజుతో కథం. ఇప్పుడు ఎవరైతే చుక్కరామయ్య గారు కానీ, గద్దర్ గారు కానీ, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో జైబీర్ గారు కానీ, ఎవరైనా కానీ వారందరూ కూడా ఇప్పుడు వాస్తవం గమనించండి. ప్రపంచంలో దాదాపు పేరుగాన్న వ్యక్తులకు ఎవరైతే పద్మశ్రీ అవార్డులు ఇస్తారు, ఇవాళ చుక్కరామయ్య గారు వీరందరూ కూడా దేశంలో పరిచయమైన వ్యక్తులే కాదట్లేదు. కానీ ఏంటంటే వారికి రావని మీరెందుకు అనుకుంటున్నారని నేను అంటున్నాను. నేను వారికి వస్తే భవిష్యత్తులో రాచే అవకాశం ఉంది కదా. అంటే ఇది ఇన్ జనరల్ గా ఒక విద్యార్థి దశ నుంచి కూడా నేను వింటున్నటువంటి పేర్లే. ఈ రోజు నేను ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక న్యూస్ ఛానల్లో ఈ స్థానంలో నేను కూర్చున్నాను అంటే దీని వెనక నా కృషి ఎంత ఉందని నాకు తెలుసు. నేను చదువుకునే రోజుల నుంచి వీళ్ళ పేర్లు నేను ప్రతి రోజు వింటూనే ఉన్నాను. పాఠ్యాంశాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఉద్యమాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దాదాపు 20 ఏళ్ల ప్రస్థానంలో ఈ 20 ఏళ్లలో ప్రభుత్వానికి గుర్తు రాలేదండి? రాదు అని ఎందుకు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకి నేను ఈ ప్రశ్న అడిగా. ఆగండి. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. అప్పుడు గతంలో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు కదండి. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేండి? అడిగే శాతం అవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మరి వీళ్ళకు? మరి అప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు కదా అండి. మీరు అంటే వాళ్ళ సెంట్రల్ బీజేపీ ఉందని చెప్పేసి విమర్శ చేసి బంద్ చేయండి. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించింది. మరి 60 సంవత్సరాలు పరిపాలించిన వీరు కూడా 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం తప్పే ఉంది. నేనేమనంటే భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత ఉంది. ఇవాళ ఒక పద్మావళి ప్రకటిస్తే దాన్ని రాజకీయం చేసి మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే కాంగ్రెస్ ఏముంది 2009 వరకు కూడా, 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. మరి అప్పుడు గుర్తుకురాలి వారికి. వాస్తవాలు మాట్లాడితే చేదుగా ఉంటాయి. అంటే అప్పుడు జస్ట్ ఒక ఎమ్మెల్యే గానో, లేదంటే ఒక మున్సిపల్ కమిషన్ చైర్పర్సన్ గానో, లేదంటే ఒక పంచాయతీ సర్పంచ్ గానో ఉండి సిఫారసు చేసేస్తే దాన్ని అర్హతలోకి తీసుకుని అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చేస్తాయా? నేను ఒకటే విషయం అండి, ముఖ్యమంత్రి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు పరిపాలించారు కదా. అదే విధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. అది కాదు సార్. ఇప్పుడు మీరు పారదర్శకంగా సరే ఈ ప్రశ్న నేను అడిగితే కాదు మహేంద్ర గారు ఈ ప్రశ్న నేను అడిగితే ఒక్క నిమిషం సార్. ఈ ప్రశ్న నేను అడిగితే నేను ఏదో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా అన్నటువంటి అపప్రద నా మీద వస్తుంది కాబట్టి దానికి మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఆయనే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. వాళ్ళు ఏదో వారి అభిప్రాయం చెప్తారు. చూద్దాం. నర్సయ్య గారు నమస్కారం. నమస్తే సార్. వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ క్లియర్ ఉంది సార్. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో సమాజానికి, తెలంగాణ పౌర సమాజానికి, అట్ ద సేమ్ టైం తెలుగు పౌర సమాజానికి, ఆయన 2 రాష్ట్రాలని విడదీసి ఆయన ఏం చూడలేదు ఒక రకంగా. అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ప్రముఖులు ఇంత కష్టపడి ఇంత విజ్ఞానాన్ని మనకు పంచుకుంటూ వచ్చారు, వీళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత అంటూ 5గురిని సిఫార్సు చేస్తే 5గురికి కూడా అవార్డు అనేది దక్కలేదు అన్న ఆక్రోశాన్ని ఆయన వెలుగుచ్చారు. ప్రధానికి లేఖ రాస్తాను అని. సో బీజేపీ వారు అనేది ఏంటంటే మరి 60 ఏళ్ల పాటు భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 2014కి ముందు కూడా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అప్పుడు వీళ్ళకి ఎందుకు గుర్తు రాలేదు, రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అన్నటువంటిది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దానికి మీరే ఉంటారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు పద్మ అవార్డులు అనేది ఒక గౌరవానికి సూచిక. ఎవరైతే సమాజానికి మంచి జరగాలని ఏవైతే కృషి చేసిండ్రో వాళ్ళకు గుర్తింపుగా మన భారతదేశం ఇస్తున్నటువంటి ఈ గౌరవం. అయితే నేను రాజకీయ కోణంలో విమర్శలు చేయను, కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్డ్ పొలిటికల్ సిస్టమ్ లో వాళ్ళు ఏమైతే చేయాలనుకుంటారో అదే చేస్తున్నారు తప్పితే జనము ఏమనుకుంటున్నారు, జనములో ఎలా గుర్తింపు తీసుకురావాలి, కష్టపడ్డ వాళ్ళందరినీ గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనలు మాత్రం భారతీయ జనతా పార్టీ లేదు అనేది ఇప్పుడు కాదు ఎప్పుడైనా మనకు అర్థమైతేనే ఉన్నది. ముఖ్యంగా కూటమి ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. నేను ఒకటే అంటున్నా, గద్దర్ గారు ఎందుకు గుర్తులేరండి? మీరు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం మీరు ఏ గల్లీలో పోయినా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు అని చెప్తా ఉన్నారు. గద్దర్ గారిని కనీసం నేనంటున్నా, మేము ఇచ్చినము, ఇవ్వలేదు, పంపినము, పంపలేదు అనేది పక్క పెట్టండి. ఎవరికి తెలియదు భారతీయ జనతా పార్టీ నాయకులకు? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుడు కిషన్ రెడ్డి గారికి తెలియదా? లక్ష్మణ్ గారికి తెలియదా? ఇంకా ఇంద్రసేన ఇంతకు ముందు చేసినటువంటి వాళ్ళందరికీ తెలియదా?
గద్దర్ గురించి ఎవరికి తెలియదండి. అందశ్రీ గారు మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన పాట రాసిరు. వాళ్ళ గలం నుంచి ఎన్నో విన్నాం, ఎన్నో చూసినాం. అసలు ఉర్రూతలు ఇచ్చినటువంటి వ్యక్తి. నేనేమంటున్నా, ముఖ్యంగా ఇంతకంటే ముందు నేను చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైతే పద్మ అవార్డులు దక్కినాయో వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు జీవితంలో వాళ్ళ కష్టానికి గుర్తింపు వచ్చిందని మాత్రమే తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తా ఉంది నేనైతే. కానీ మేము పంపినటువంటి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఒక టీముగా ఏర్పాటు చేస్తా ఉంది. దీంట్లో రాజకీయాలకు అవకాశం ఇయ్యొద్దు అనేదే నా అభిప్రాయము. నేనైతే ఘాటు విమర్శలు చేయడం కాదు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి, మీరు చదివినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి 5 పేర్లను చూస్తే కళ్ళకద్దుకోవాల్సిన పేర్లు. మీరు ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాలలో కూడా మీరు వెళ్ళి అడిగితే వాళ్ళ గురించి ఎన్ని విషయాలు చెప్తారు, అసలు వాళ్ళు ఏం చేసిరు. అసలు ఒక ఉర్రుతలుగి ఒక ఉద్యమాన్ని నడిపించిన కొందరు, ప్రజలను నడిపించినటువంటి కొందరు, పాటను నడిపించినటువంటి కొందరు, వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీస గౌరవం ఇవ్వనందుకు బాధపడుతున్నాం. ఎందుకు ఇచ్చిరని ఇచ్చిన వాళ్ళని గురించి నేను అనట్లే. ఎందుకంటే వాళ్ళు అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిండ్రు, మాకు సంతోషం, మేము గౌరవిస్తాం, వాళ్ళకు పాదాభివందనం చేస్తాం అని చెప్తా ఉన్నా. కానీ ఈ ఐదుగురు కూడా తక్కువ కాదు కదా అనే ఒక బాధలో మాత్రమే మేము కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. మిత్రుడు ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడుతూ అయినాడు, ఏమై 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఈ 4 కాదు, మీరు పోయినాక కూడా ఇంకా ఉంటాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇప్పుడు మీరున్నారు, ఇంకో పార్టీ వస్తుంది, ఎవరైనా వస్తుంది. అది కాదు నేను అనేది. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక రాష్ట్ర ప్రభుత్వము మీకు పంపించిన 5 పేర్లలో మీరు దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడానికి ఉన్న కారణాలు కనీసం ప్రజల కన్నా వివరించవలసిన పరిస్థితి ఉంటుంది కదా. చాలా పెద్ద ఎఫెక్ట్ అండి ఇది, మామూలుగా కాదు. ఇప్పుడు ఈ 5 పేర్లలో ఒక్కరికి కూడా రాకుండా పోవడం అనేది కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతిన్నదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మా మందకృష్ణన్నకి ఇచ్చారు, మేము ఎవరం కాదంటలేము, నెత్తిలో పెట్టుకుని పూజిస్తాం, మాకేం తప్పులేదు. అదేవిధంగా ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకుంది అంటే, ఈ ప్రభుత్వం ఈ 3 అంటే 3.0 ప్రభుత్వము కూటమి వాళ్ళ ప్రభావం ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం పంపించిన ఒక పేరు కూడా ఉండదు, ఇంకొక రాష్ట్రంలో ప్రభుత్వం పంపించిన అన్ని పేర్లు ఉంటాయి. నేనేమంటున్నా, ఇది చూస్తే సామాన్య మానవులకు కూడా, మామూలు వ్యక్తులకు కూడా ఈ విషయం అర్థమైతా ఉంది. మరి మోడీ గారు ఈ మాత్రం జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం అందరం దేశకి నేత అంటాం, లేకపోతే ప్రపంచ నేత అంటాం మోడీ గారిని. ప్రపంచం అంతా సమానం అంటాడు మోడీ గారు, అందరూ నా మిత్రులే, నా పిల్లలే అంటాడు మోడీ గారు. మరి ప్రభుత్వము, ఈ తెలంగాణ ప్రభుత్వం మోడీ మదిలో లేదా? తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి ఈ 5 పేర్లు మోడీకి కనిపించలేదా, వినిపించలేదా, చూడలేదా? నేను ఆ బాధలో మాత్రమే నేను చెప్తున్నా, అంటే వాళ్ళకు విన్నవిస్తున్నా తప్ప ఇది విమర్శగా కూడా తీసుకోవద్దు. కానీ నేను దయచేసి నేనేమంటున్నా, ఈ 5 పేర్లు ఎవరు కూడా తెలంగాణలో ఇవాళ మీరు డిబేట్ ఇంకా వేరే పెట్టండి, వేరే పోల్ పెట్టండి, ఎవరైనా ఒక్కరన్నా ఈ 5 పేర్లను రిజెక్ట్ చేస్తారేమో, వద్దంటారేమో, మీరు ఒకసారి పోల్ కూడా చేసి చూడండి. అయితే నరసింహ గారు, నా పాయింట్ ఏంటంటే 139 మందికి ఇచ్చామన్నారు. అంటే 139 అనేది ఏ ప్రాతిపదిక? దామాషా ప్రకారం తీసుకున్నారా, లేదంటే రాష్ట్రంలో ఇంతమందికే ఇవ్వాలని, లేదంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి, ఇలా అసలు ఏ రకంగా 139? 150 మందికి ఎందుకు ఇవ్వకూడదు? 76వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి 76x3 జెండాలో ఉన్నటువంటి 3 రంగులకు అనుగుణంగా 376లు వేసుకుంటే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వచ్చుగా, ఆ లెక్కనన్నా చెప్పుకోవడానికి. అంటే ఇది జస్ట్ ఒక చిన్న లాజికల్ అంతే, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నట్టు పాయింట్ కూడా కాదు. ఇప్పుడు నేను డీటెయిల్స్ లో పోతే ఇంకా వేరే కథ ఉంటది. ఎందుకంటే మీరు ఇప్పుడు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళను ఒకసారి గమనించి, రాని వాళ్ళను ఒకసారి గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో రాజకీయ వాతావరణమే కనిపిస్తుంది తప్పితే ఇంకొకటి కనిపిస్తలేదు. వాస్తవాలు ఇక నేను ఒక్కొక్క పేరు ఒక్కొక్కటి గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం మన ప్రభుత్వాన్ని, మన దేశాన్ని, మన పద్మ అవార్డు విన్నర్లను మనం తక్కువ చూడకూడదు. ఎందుకంటే వారి జీవితంలో అత్యున్నత స్థానానికి చేరిర్రు. ఎవరైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, ఎవరు సూచించినా సూచించకపోయినా ఇచ్చిన వాళ్ళు కూడా కానీ. అంటే మీ పాయింట్ అర్థమైంది, మీ పాయింట్ ఖచ్చితంగా అర్థమైంది. వివాదాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాస్తవాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి
అవిశ్రాంతమైనటువంటి కృషి ఉంది, దానికి ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీంట్లో కించపరచడం అన్నటువంటి పాయింట్ని ఎవరు ఎక్కడ తీసుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా కించపరిచినట్టుగా మాట్లాడలేక, కానీ 5గురికి ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్న. ఒకసారి జయరాం గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం దీని మీద. జయరాం గారు నమస్కారం. నమస్తే పవన్, చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే గద్దర్ గారి గురించి, అంటే ఈ పేర్లు చూస్తుంటే ఫస్ట్ ఒక సామాన్యుడిగా, నేను ఒక న్యూస్ మోడరేటర్గా నేను మాట్లాడట్లేదు. గద్దర్ గారు ఆయన ప్రొఫైల్ చూస్తే మీరు ఎక్కడి వాడు అంటే, అయ్యా నేను ఆంధ్రాలో ఉన్నా, నేను తెలంగాణలో ఉన్నా, నాది తెలుగు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, తెలుగు భాష నాది, తెలుగు నుడికారం నాది అని చెప్పినటువంటి వ్యక్తి. ఆయనకి ఈరోజు రాకపోవడం అనేది నిజంగా నాకు కూడా బాధాకరంగానే ఉంది. అలాగే అందశ్రీ గారు కావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో సమూలంగా మార్పులు తెచ్చినటువంటి చుక్కా రామయ్య గారు కావచ్చు, అలాగే జయధీర్ తిరుమలరావు గారు. ఈయన పేరు జయధీర్ తిరుమలరావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, అవి 2 పేర్లు ఒక్క పేరు కాదనేది హిస్టరీకి తెలుసు. దాంట్లో ఆయన ఏం చేశారు కృషి అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందుకని వీళ్ళని పరిగణలోకి తీసుకోలేకపోయింది అన్నటువంటి ఒక ఆవేదన ఒక సామాన్యుడిగా కలుగుతోంది. మరి దీంట్లో బిహైండ్ ద బ్యాక్ ఏం జరిగి ఉండొచ్చు అంటారు? పవన్, మీకు బీఆర్ఎస్ న్యూస్ యాజమాన్యానికి సార్, బీఆర్కే న్యూస్ ఈ మధ్య రాజకీయాల్లో బాగా తలమునకలైపోయి ఛానల్ని పార్టీగా మార్చేస్తున్నారు. దయచేసి న్యూస్ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఈరోజు పద్మ అవార్డు గ్రహీత వ్యక్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. దీంట్లో మీకు చెప్పే పేర్ల లోపల ఫస్ట్ గద్దర్. నేను నా జీవితము ఎంత క్లియర్ గా ఉంటుందో ఇప్పుడు తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. సేమ్ టైం గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద, ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద ప్రశ్న. ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు హెడ్లైన్ లో పెడతారా, బ్రేకింగ్ న్యూస్ లో పెట్టుకుంటారా, ఎట్లా పెట్టుకుంటారా అంటారు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, గద్దరు పాట ఒక అడిక్షన్ లాగా యువతకు అంటుకొని, ఆ అడిక్షన్ లోపల ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతే, ఆ విప్లవోద్యమం నుంచి గద్దరు బయటకు వచ్చేసిన ఇటు విప్లవోద్యమంలో లేడు ఆయన. బ్యాక్గ్రౌండ్ లో ఎవరిదో నాయిస్ వస్తుంది, కొంచెం అది అవాయిడ్ చేయండి ప్లీజ్. హలో, వెనకాల ఎవరి దగ్గర కొంచెం వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి అది కొంచెం నేను చాలా ముఖ్యమైన గద్దర్కు ఎందుకు ఇవ్వాలి అనేదే నా ప్రశ్న. దయచేసి కొంచెం టీవీలు తగ్గింది. డిస్కౌంట్ వస్తుందండి. ఒకసారి జయరామ్ గారు ఆ ఇష్యూ ఒకసారి క్లియర్ చేయండి. ఒకసారి అల్లాబక్ష్ గారితో మాట్లాడదాం. డెఫినెట్గా మీ పాయింట్కి వస్తాను నేను. అల్లాబక్ష్ గారు, ఇండస్ట్రీ నుంచి, అంటే ఇండస్ట్రీని ఇండియా లెవెల్లో తీసుకోండి. మీరు కేవలం మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితం అవద్దు. చాలామందికి, అంటే చాలా ఫేమస్ పర్సనాలిటీస్కి ఈసారి అవార్డులు రావడం అనేది సంతోషించదగిన విషయం అంటున్నారు. కానీ ఇందులోనే రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోయాయి. అది తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక అభ్యంతరం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు. సో ఓవరాల్గా దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ప్రతి ఏటా ఈ మన రిపబ్లిక్ డే రోజు ఈ పద్మశ్రీ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు జారీ చేస్తూ ఉంటారు. దాంట్లో అవార్డు వచ్చిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు, బాగుంటుంది. రాని వాళ్ళు నిరాశ చెందుతూ ఉంటారు. సో దాంట్లో అతిశక్తి అయితే ఏది లేదు. అంటే కొంతమంది వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ బాగుంది కాబట్టి, వాళ్ళు రావాలి కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, రాకపోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అండి, ప్రతి ఏటా రాష్ట్రపతి గారు, ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అప్రూవల్ చేసి వారు జారీ చేస్తారు. ఇక్కడ మన ఇష్టానుసారంగా ఒక 1000 మందికో 500 మందికో ఇవ్వడానికి ఇక్కడ కుదరదు. వి నీడ్ టు టేక్ ఓన్లీ లిమిటెడ్ తీసుకోవాలి. 139 మందిని ఈసారి సెలెక్ట్ చేశారు. దాంట్లో 7 పద్మవిభూషణ్, పద్మభూషణ్ 19 అవార్డులు, 113 పద్మశ్రీ ఇచ్చారు. మరి ఈ 139 ఎక్కడి నుంచి వచ్చారు? మన ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు, యూటీ అన్నిట్లో కలిపి చూస్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి 7 పద్మవిభూషణ్ ఇస్తే, డి నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారికి 1 పద్మవిభూషణ్ వచ్చింది. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో మెడిసిన్ కింద, అంటే ఈ అవార్డులు ఇవ్వడానికి అండి
ఎడ్యుకేషన్ పరంగానో, మెడిసిన్ పరంగానో, కల్చర్ పరంగానో, స్పోర్ట్స్ పరంగానో, సివిల్ పరంగానో ఏదో ఒక రంగంలో రాణించినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి గౌరవప్రదంగా ఇచ్చినటువంటి అవార్డులు ఇవి. సో ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరినీ వచ్చే అవార్డులు అయితే ఇవ్వలేరు, ఒక్కసారికి అయితే ఇవ్వలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 139 అవార్డులు ఇస్తే 29 రాష్ట్రాలకి ఇవ్వాలి, యూనియన్ టెరిటరీలో ఉంటారు, ప్రతి ఒక్క దగ్గర టాలెంట్ ఉంటారు. ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ టాలెంట్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డిబేట్ చేసుకుంటున్నామో, నిరాశపడుతున్నామో, గద్దర్ గారు రాలేదు, చుక్కా రామయ్య గారు రాలేదని చెప్పి, ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంటది. అవును, బికాస్ లిమిటెడ్ ఉన్నాయి అవార్డ్స్ అనేవి. కాకపోతే అది ఈ ఏట కాకపోతే వచ్చే ఏట రావాలనో, ఇంకోటి రావాలనో ప్రధానమంత్రి గారు లేఖ పెట్టుకోవడం, రిక్వెస్ట్ చేయడం. సో ఈసారి మాకు గౌరవం దక్కలేదు, ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానం ఇది, సో వాళ్ళు ఆశిస్తున్నారు, ఇస్తే బాగుంటుందని చెప్పి మనం ప్రతిపాదించడం తప్పులేదు. బట్ ఈసారైనా కన్సిడర్ చేయాలి. గద్దర్ గారు కానివ్వండి, చుక్కా రామయ్య గారు కానివ్వండి. చుక్కా రామయ్య గారు మంచి ఎడ్యుకేషనిస్ట్. ఈసారి ఎడ్యుకేషనిస్ట్ లో చూసినట్లయితే అండి మనకి వడ్డీ రాఘవేంద్రాచార్య గారికి ఇచ్చారు. అదే విధంగా నాగఫణి గారికి ఆర్ట్, ఆమె సంస్కృత్ వేదిక్ కాబట్టి ఆమెకి ఇచ్చారు. అదేవిధంగా కేఎల్ కృష్ణ గారికి, మందకృష్ణ మాదిగ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చారు. సో నందమూరి బాలకృష్ణ గారు కూడా బేస్డ్ అవుట్ హైదరాబాదే, ఇద్దరు తెలుగు రాష్ట్రాలు మంచి కథానాయకుడు, ఒకవైపు 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. సో ఆయనకి నాకు తెలిసి ఆర్ట్ పరంగానే ఇచ్చుంటారు తప్ప రాజకీయ పరంగా అయితే ఇచ్చుండరు. ఎందుకంటే వెరీ లాంగ్ టైం నుంచి సర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఎంతో మందికి అవార్డులు ఇచ్చున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చున్నారు, మోహన్ బాబు గారికి ఇచ్చున్నారు, దాసనారాయణ గారికి ఇచ్చున్నారు. సో ఆ బాటలో బాలకృష్ణ గారికి ఇచ్చుంటారు. దీన్ని మళ్ళీ మసిపూసి మారేడుగాయ చేసి దానికి కూటమి వృద్ధి ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి లేదు. ఇంకా మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. ఎందుకంటే వారు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు కాబట్టి గద్దర్ గారు రాకపోయి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే అది ఏదైనా ఒక ప్రొఫెషన్ లో ఒకరికే ఇవ్వగలం అండి, ఇద్దరికి, ముగ్గురికి, 10 మందికి ఇవ్వలేము. 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నిట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. అదే విధంగా మిరియాల అప్పారావు గారికి ఇచ్చారు. మిరియాల అప్పారావు గారు కాలం చెందినారు. పోస్ట్ హ్యూమస్ అంటే మనిషి చనిపోయిన తర్వాత గౌరవం ఇచ్చినటువంటి అవార్డు కాబట్టి పోస్ట్ హ్యూమస్ అవార్డు అని చెప్పి పద్మశ్రీగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు గద్దర్ గారు కూడా ఇచ్చినా కూడా పోస్ట్ హ్యూమస్ కిందే వస్తుంది. సో గద్దర్ గారికి కానివ్వండి, చుక్కా రామయ్య గారికి కానివ్వండి ఇవ్వాలి. కాకపోతే ఈసారి రాలేదు, ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దీన్ని రాలేదు, ఇవ్వలేదు, మోసం చేశారు, ద్రోహం చేశారు అని చెప్పి ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో అందరూ అర్థం చేసుకోవాలి, ఉన్నది లిమిటెడ్. 7 పద్మవిభూషణలు, ఒక పద్మవిభూషణ్ వచ్చింది, తెలంగాణ మనిషికి వచ్చింది. దానికి సంబరపడండి, ఫస్ట్ దాన్ని అభినందించండి. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ముందు ఆ పని చేయండి. ఈజ్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, పద్మవిభూషణ్ ఉన్న హైయెస్ట్ వచ్చింది. పద్మభూషణుడు కాదు, పద్మవిభూషణ్ ఇచ్చారు. మరి దాన్ని మనం ఆనందపడాలి. మనం దాన్ని స్వాగతించకుండా మాకు వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు అంటే ముందు అప్రిషియేట్ చేయండి వాళ్ళని కలవండి. తర్వాత పద్మశ్రీలు వచ్చినాయి. బాలకృష్ణ గారు కూడా హైదరాబాదే కదా బేస్డ్ అవుట్, మందకృష్ణ మాదిగ కూడా బేస్డ్ అవుట్ హైదరాబాదే కదా, తెలంగాణనే కదా, తెలంగాణ నుంచే కదా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు ఇప్పటి వరకు. మరి దీన్ని ఏదో వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు నిరాశ చెందొచ్చు కానీ, బట్ తప్పుపడడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ వీళ్ళకి ఆ గౌరవం రావాలి, అట్లీస్ట్ వచ్చే సంవత్సరం రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. రైట్, డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత జయరామ్ గారి అభిప్రాయం తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జయరామ్ గారు, గద్దర్కి ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ని మీరు రేస్ చేశారు, దానికి సహేతుకమైన కారణం చెప్పగలుగుతారా? 100% అది. ఈరోజు మందకృష్ణ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రేవంత్ ఏం చెప్తున్నాడు అంటే తన పేరును ప్రస్తావించలేదు, పంపించలేదు. రేవంత్ మందకృష్ణ పేరును ఎందుకు పంపించలేదు అనేదాన్ని ఒకసారి రేవంత్ అంతరాత్మను రేవంత్ ప్రశ్నించుకోవాలి. ఇక గద్దరుకు ఎందుకు ఇవ్వాలి? గద్దరు పాట వల్ల నేను కానీ, మిట్ట నరసయ్య, మేమంతా వరంగల్లో పుట్టి పెద్దవరైనాము. మా చిన్నప్పటి జీవితాలంతా మేము విప్లవ ఉద్యమాలకు అట్రాక్ట్ అయి పనిచేసిన వాళ్ళము. అది సరి అయిన విధానం కాదు, అది సరి అయిన విధానం కాదని మమ్మల్ని, మా కుటుంబాలను, మా తల్లిదండ్రులను, మమ్మల్ని గురించి అనేక అంశాలు తెర మీద తీసుకురావాలనుకుంటే ఉద్యమాలతోనే పెరిగినాం, వరంగల్లో ఉద్యమాలతోనే పెరిగాం. అలాంటి విప్లవ ఉద్యమ పాట గద్దరు పాటతోనే అట్రాక్ట్ అయ్యాం. గద్దరు పాటతోనే అట్రాక్ట్ అయ్యి
ఈ రోజు తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ వెనకాల చూస్తుంటే గద్దర్ పాట చాలా కీలకమైనది. అంతటి కీలకమైన పాట చివరి దశ లోపల ఎక్కడికి పోయింది అనేది ప్రధానమైన ప్రశ్న. అది బీజేపీ డెఫినెట్ గా గమనంలోకి తీసుకుంటుంది. ఉద్యమాల మీద మనం తీసుకున్నప్పుడు ఉద్యమాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు వచ్చేసి కృష్ణ, ఇంకొకటి వచ్చేసేమో గద్దర్. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా డెఫినెట్ గా దాన్ని పరిగణలో ఏదైనా ఒక అంశాన్ని, ఇప్పుడు నేను డాక్టర్ని అండి, నేను మెడికల్ డాక్టర్ని, నాగేశ్వర్ రెడ్డి ఈజ్ అ మెడికల్ డాక్టర్. నేను వచ్చేసి నా ప్రొఫెషన్నే వదిలిన స్టెత్నే సాక్రిఫై చేసేసి ఈరోజు కంప్లీట్ మీడియాలో ఉన్నాను. ఇది అందరూ తెలిసిన విషయమే. కానీ ఈరోజు అదే దాని మీద ప్రొఫెషనల్ కంటిన్యూషన్ చేసుకుంటూ నాగేశ్వర్ రెడ్డి అనేక ఎక్స్పెరిమెంట్స్ స్టడీస్ చేసుకుంటూ ఈరోజు తన ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్గా తన ఉత్తమమైన సేవలు అందిస్తున్నారు. అంటే తనని మనం గౌరవించాల్సిందే, చుక్క రామాయణ గౌరవించాల్సిందే. కానీ నువ్వు అంత్యశ్రీ గద్దర్ను ఏదైతే పంపించావో అది రాజకీయంలో భాగంగా పంపించావు. ఈరోజు మా అంత్యశ్రీ ఒక మాదిగ కమ్యూనిటీ, గద్దర్ ఒక మాల కమ్యూనిటీ, గోరెటెంకన ఒక మాల కమ్యూనిటీ. ఈ ముగ్గురిని పంపించడం లోపలనేది ఒక రాజకీయంలో భాగంగా పంపించడం తప్పితే ఇక్కడ వీళ్ళు కంప్లీట్ డిస్క్వాలిఫై అవుతారు ఈ ముగ్గురు, అలా డౌటే లేదు. ఈరోజు నువ్వు పంపించింది మందకృష్ణది పంపించలేదు. ఎందుకు పంపించలేదు మందకృష్ణది? నువ్వు వీళ్ళు రాసినప్పుడు మందకృష్ణని గుర్తు రాలేదా? మందకృష్ణ ఉద్యమం గుర్తుకు రాలేదా? మందకృష్ణ చేసిన పోరాటాలు గుర్తుకు రాలేదా? మందకృష్ణ మీద జరుగుతున్న అనేక అంశాలు గుర్తుకు రాలేదా? మనం అదెందుకు పంపించలేదు? దాన్ని కదా నువ్వు ప్రశ్నించుకోవాల్సిందే. సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం. కృష్ణ నువ్వు పంపించకపో, డెఫినెట్గా గౌరవించే వాళ్ళు గౌరవిస్తారు, ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఈరోజు గద్దర్కి ఇవ్వకపోవడానికి డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత కూడా ఇది చేసినా కూడా విప్లవ ఉద్యమాన్ని మనం స్వాగతిద్దామా, మనం ఆహ్వానిద్దామా? మేమంతా పనిచేస్తాం. ఈరోజు మేము అక్కర్లేదు అనుకున్నాం, అవసరం లేదు. డెమోక్రటిక్ సిస్టంలో బతకాలి, రాజ్యాంగ పరిధిలో బతకాలి, చట్ట పరిధిలో బతకాలి, చట్టాన్ని వ్యతిరేకించి బతకూడదు అనేది మనం అందరం కోరుకుంటున్నది. మరి విప్లవ ఉద్యమంలో నుంచి వచ్చిన గద్దర్కి ఎందుకు ఇవ్వాలి? ఆయన దాంట్లో అయినా సక్రమంగా ఉన్నాడా అంటే లేడు. ఆయన తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, మావోయిస్టు పార్టీ నుంచి ఆరోపణలు ఉన్నాయి, ప్రజా సంఘాల నుంచి ఆరోపణలు ఉన్నది. గద్దరు పాట వేరు, గద్దరు ప్రవర్తించిన విధానం వేరు. ఆ విధానం లోపల ఒక మాలగా వ్యక్తిగా మాదిగల మీద విషయాన్ని చెప్పి ఒక ఆడియో రిలీజ్ అయింది. దాన్ని పరిగణనలోకి తీసుకోరా? ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నువ్వు ఒక కులపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఒక మతపరమైన అంశాలు కావచ్చు, క్యారెక్టర్ పరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ గొప్ప ఉండొచ్చు. గద్దర్ విషయంలో అనేక రకాల గొప్ప ఉండొచ్చు. కానీ చిన్న చిన్న తప్పిదాలు కూడా ఉన్నాయి గద్దర్వి. ఆ చిన్న చిన్న తప్పిదాలు పెద్ద పనిష్మెంట్ సమాజానికి జరిగింది. నా కుటుంబ సభ్యులు చనిపోయిన వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు అనుకుంటే విప్లవ ఉద్యమం లోపల అనేక వందల మంది చనిపోయారు, వందలు కాదు వేల మంది చనిపోయారు. ఊరవతల మాదిగ కుటుంబాలు ఉంటే మాదిగ కుటుంబాల నుంచి విచ్చలవిడిగా జనాలు చచ్చిపోయారు. అట్రాక్ట్ అయింది వాళ్ళే కదా. మరి దాని గురించి మనం మాట్లాడదాం. నీ పాటకు అట్రాక్ట్ అయిన జనాలను ఈరోజు నీరాజనాలైన పట్టిందా? ఈరోజు నిజంగా మావోయిస్టు ఉద్యమం అయిన ప్రజలకు అన్నం పెట్టిందా? ఏమీ లేదు, జీరో. మావోయిస్టు ఉద్యమం నేను ఆహ్వానిస్తానా? నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశాను. అయినా ఈరోజు మేము ఎందుకు దాన్ని దూరంగా పెట్టాము, వద్దు అని చెప్తున్నామంటే దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, అంతే. ఉద్యమాల నుంచి వచ్చేసి ఈరోజు ఛత్తీస్గఢ్ మీద మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తున్నారంటే నేను అణచివేసే విధానము తప్పని చెప్తున్నాను తప్పితే మావోయిస్టులు ఉండొద్దు అని చెప్తున్నాను తప్పితే మావోయిస్టు విధానాలు ఏవైతే ఉన్నాయో దానిపైన చెప్తుంటాం గవర్నమెంట్కు. అలాగని చెప్పేసి కృష్ణమాదిగకు చెప్పిన అవార్డు అంటే కృష్ణమాదిగకి ఇవ్వడం లోపల ఫుల్లీ క్వాలిఫైడ్, ఎవరు అడిగినా కూడా ఫుల్లీ క్వాలిఫైడ్. కానీ ఈరోజు గద్దర్ విషయంలోకి వస్తే కృష్ణమాదిగ కంపేర్ చేస్తే ఇద్దరు వేరు వేరు ధృవాలు. కృష్ణమాదిగ నేను ఆరోగ్యశ్రీ రాయడం లోపల కీలక పాత్ర పోషించాను, ఒక డాక్టర్గా, ఒక విద్యావేత్తగా, అప్పుడు ఉండే అంశాలుగా కాంగ్రెస్ లో దానికి ఒక విధానం పట్ల కానీ దానిపై నేను డెఫినెట్గా డిస్కస్ చేస్తాను చెప్తాను. అలా అని చెప్పి ఆరోగ్యశ్రీ విషయం లోపల ఈ రోజు వరకు తప్పుందా? లేదు. అనేక ఉద్యమాల లోపల కృష్ణ పాల్గొన్నారు. అంటే ఒక రూపాయి నాణానికి రెండు వైపులా చూడాల్సిందే, ఒకవైపు ఒక్కటే కాదు. గద్దరు పాటను మాత్రమే కాదు, గద్దరు విధానాన్ని కూడా చూడాలి. గద్దరు విధానం వల్ల అనేక కుటుంబాలు ఈరోజు చాలా కన్నీటితో ఉన్నవి. అలాగ చాలా ఛానళ్ళ లోపల నేను మాట్లాడుతున్నా, చాలా ఛానళ్ళ లోపల చాలా మంది పాత్రికేయ మిత్రులు గద్దర్ను ప్రశ్న అడిగారు. ఎన్నో కుటుంబాల నుంచి ఎంతో మంది బిడ్డలు కోల్పోయారు, నీ బిడ్డలు మాత్రము ఎందుకు
విప్లవ ఉద్యమాల్లో రాజకీయాల్లో లేరు అని అడిగితే అది వాళ్ళ ఇష్టం అన్నాడు. ఓకే. కానీ ఈ రోజు గద్దర్ కూతురు వచ్చేసి కాంగ్రెస్ లో ఉన్నారు, గద్దర్ కొడుకు వచ్చేసి జస్ట్ పొలిటికల్ పార్టీతో ఎప్పుడు అసోసియేట్ అయి ఉంటాడు. మరి అనేక మంది కుటుంబాలు వచ్చేసినప్పుడు ఈరోజు గద్దర్ పేరుతోనే ఈరోజు అంటే గద్దర్ని మీరు మాలగను మాత్రమే చూస్తున్నారు. ఈరోజు మాలలు చేసిన ప్రయత్నం మాత్రమే గద్దర్ అని చెప్పాలా, లేకపోతే గద్దర్ ఒక విప్లవ ఉద్యమాలలో ఉన్నారు, ఒక పాట లోపల గొప్ప గాయకుడు అనే విషయాన్ని మాత్రమే మాట్లాడదామా? గాయకుల అయితే దీనికి సంబంధించి ఒకసారి నర్సగౌడ్ అని అడుగుతాం. గాయకుడు అనేక విషయంలోకి వస్తే గద్దర్కి ఇవ్వాల్సిందే. మరి గాయకులలో వేరే వాళ్ళకి వచ్చింది కదా. మరి దాంట్లోపల ఇది మందకృష్ణకు గద్దర్కు పోలికే లేదు. రైట్. ఈ రోజు నిజంగా కనుక 3 అవార్డులు బాలకృష్ణకి ఇచ్చిన అవార్డు కానీ అభినందించాల్సిందే, కృష్ణకి ఇవ్వాల్సిందే అభినందించాల్సిందే, నాగేశ్వర రెడ్డికి ఇవ్వాల్సిన అభినందించాల్సిందే. మిగతా వాళ్ళకి ఇవ్వలేదంటే ఇవ్వకపోవడానికి గల కారణాలను వెతుక్కోవాలి తప్పితే ఇది తప్పిదం లాగా చూసుకుంటే రేవంత్ ఏ బంతినైతే నువ్వు రాజకీయంగా విసురుతున్నావో ఆ బంతి వచ్చి తిరిగి నీకే తగులుతుంది. నువ్వు చేసే తప్పు, రేవంత్ చేసే తప్పు, నువ్వు చేసే ఈ డ్రామా టోటల్ తప్పు. ఎందుకంటే గద్దర్ గురించి మాట్లాడి అంత్యశ్రీ గురించి మాట్లాడకపోతే డెఫినెట్ గా దానికి కూడా అవుతుంది. అంటే ఒక పాయింట్ అయిపోతే గద్దర్ అన్న పాయింట్ మీద వాళ్ళ అభిప్రాయం ఇదేనా? ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గద్దర్ని అవమానించింది, కనీసం సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి రాకుండా అన్నటువంటి ఒక పాయింట్ ని రాజకీయంగా మిళితం చేసి అది అవమానించింది. దాన్ని డిఫరెంట్ గా మనము ఖండిద్దాము. అవమానాన్ని ఖండించాం, కానీ ఆ అవమానాన్ని ఖండించిన దాన్ని రాజకీయంగా క్రెడిట్ తీసుకోవడానికి ఒక పాయింట్. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కోణం ఏదైతే ఉందో ఇది, ఈ రెండింటిని కలుపుకొని దాని పరంగా సిఫార్సు చేశారా గద్దర్ గారి పేరుని? నర్సయ్యగౌడ్ గారు దీనికి మీరు ఏకీభవిస్తారా? మిత్రుడు చాలా లోతుగా చర్చించిండు. ఎందుకంటే నేను మొదలే చెప్పిన ఏంటంటే 139 మందికి పద్మ అవార్డులు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాలి, వాళ్ళకి పాదాభివందనం చేయాలని నేను మొదలే చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా వీరికి ఎందుకు ఇచ్చిండ్రు అనే ప్రశ్న గాని ఆ రకమైన అర్థం వచ్చే విధంగా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వారికి ఇచ్చిండ్రు సంతోషం, కానీ వీరిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుండే అనే ఒక విషయం మాత్రమే చెప్పిండు. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క వ్యక్తి గురించి మనం చర్చించుకుపోతే ప్లస్ మైనస్ చాలా ఉంటాయి. నేను ఈ సందర్భంగా అంత లోతుకు పోను, కానీ ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, గద్దర్ గారు నేనంటున్న పాట మీరు ఈరోజు తెలంగాణలో సరే గద్దర్ గారికి ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి, ఎన్ని రకాల పనులు చేసి నువ్వు దాని ఎఫెక్ట్స్ ఏమైనాయి అనేది తర్వాత, గద్దర్ గారి పాట జనపదంలోకి వెళ్ళిన పాటను గుర్తించడంలో తప్పేముందని మాత్రమే మేము అడుగుతున్నాం. అంతవరకే వాళ్ళ దృష్టికి తీసుకుపోతా ఉన్నదని, దీన్ని కూడా రాజకీయ విమర్శగా మేము చూడట్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నేను కానీ, ఎవరు కానీ చూడట్లేదు. ఎందుకంటే ఈ సంతోష సమయములో వీరికి కూడా ఇస్తే బాగుంటుండే కదా. కనీసం రాష్ట్ర ప్రభుత్వం మేము బడే బాయ్ అని తిరిగితే చోటే బాయ్ని మర్చిపోతే ఎట్లా? మా ఆవేదన మాకు ఉంటది కదండి. ఇప్పుడు మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కొంతమందిని మేము కూడా పంపించాలంటే 100 మంది లిస్టు పంపించలేదు, కొంతమందిని పంపించిన. ఇప్పుడు బీజేపీ మిత్రుడు అన్నట్టు ఇంకో సంవత్సరం ఉంది, ఇంకో సంవత్సరం అందరు గట్టిన అనుకుంటారు కదా. దీన్ని ఏమంటారంటే ఈ 5 పేర్లలో కనీసం 1, 2 వచ్చినా ఇంకా మిగతా ఆ మిత్రుడు చెప్పినట్టు వచ్చేసారి వస్తేలే, అటు వచ్చేసారి ఇంకో 10 మందిని కలుపుతాంలే అని మేము కూడా అనుకుంటాం. కాబట్టి నేనేమంటారు, ఒక్కొక్క వ్యక్తి గురించి లోతుగా చర్చించినప్పుడు ఏమైందంటే చాలా పార్శ్వాలు ఉంటాయి, మైనస్లు ప్లస్లు చాలా ఉంటాయి. కానీ ఈ శుభ సందర్భంలో వారి మంచి గురించే మాట్లాడదామని మాత్రమే నేను అంటా ఉన్నా. ఇప్పుడు గద్దర్ గారి గురించి నేనేమంటాను, ఇప్పుడు కూడా ఆయన తదనంతరము కూడా మీరు ఏ పల్లెల్లోకి వెళ్ళినా, మీరు ఆంధ్రలో వెళ్ళినా, మన తెలంగాణలో వెళ్ళినా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా వారి పాట కేవలం విప్లవాలకు మాత్రమే కాకుండా వారిలో ఇది నైపుణ్యాన్ని రగిలించి సమాజానికి పనికొచ్చే విధంగా మలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనకు పాట రాసి ఉద్యమాన్ని నడిపించిన పాట కూడా మన దగ్గర ఉంది. నేను అనేది ఏంటంటే మనం ఏ కోణములో చూస్తే ఆ కోణంలో వస్తుంది. మేమేమంటున్నాం, మేము పంపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము పంపించినటువంటి ఇవి కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుండే అని. నేను ఒకటి 139 ఇవ్వాలని ఏమి రాసి పెట్టి ఏమి లేదు కదా. 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, ఏం తప్ప. ఇప్పుడు మన దగ్గర సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఇస్తే తప్పేముంది? ఇప్పుడు ఇచ్చి గౌరవించుకుంటే తప్పేముంది? వాళ్ళ జీవితకాలం మొత్తం ఏదో ఓ కోణములో కష్టపడి సమాజానికి మంచి చేసినటువంటి వ్యక్తులు ఎంతమందికి ఇస్తే ఏమున్నది? 139 కానీ ఆగాలని ఏమి లేదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే
రాష్ట్ర ప్రభుత్వము పంపించినప్పుడు దాని మీద కనీసం చర్చ కూడా చేయలేదు. పంపించినటువంటి పేర్లకి ఇచ్చిరు, సంతోషం. మేము ఏమి దాన్ని వివాదాస్పదం చేయలేదు. ఎందుకంటే వారు కూడా అర్హులే, 100%, 100కు 100% అర్హులే. మేము ఎవరిని కాదంటలేము, ఎవరిని మేము తక్కువ చేసి మాట్లాడతలేము ఇచ్చిన వాళ్ళలో. కానీ మేము పంపించినటువంటి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీకు పంపించినటువంటి ఈ 5గురి పేర్లను కూడా చేర్చితే బాగుండును అని మాత్రమే మేము, ముఖ్యమంత్రి గారు అదే ఉద్దేశంలో మాట్లాడి, నేను కూడా అదే ఉద్దేశంలో మాట్లాడుతూ ఉన్నా. కానీ రాజకీయ ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి కానీ మాకేం లేవు. ఇక్కడ కులాలు, మతాలు, ఇవి అవి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అందరం మనుషులమే, ఎవరికైనా కావాలి. ఎవరి జీవితం మొత్తం ధారపోసి చేసినటువంటి సేవకి, ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు, జీవితకాలం మొత్తం ఇవన్నీ చేసుకుంటూ వస్తేనే కదా ఈ రోజు పద్మ అవార్డు వచ్చింది. మనం ఎవరం కాదంటాం, ఎవరం కా. ఇప్పుడు ఇలా ఏ ఒక్క పేరునైనా ఈయనకి ఎందుకు ఇచ్చినామని ఎవరు కూడా వేలెత్తి చూపే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి ఈ స్థాయి వ్యక్తులే, ఈ స్థాయి ఇది సేవ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. దాంట్లో మేము కొంతమందిని పంపించినాం. వారిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఇస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడుతుండే అని మాత్రమే నేను అంటున్నా. రైట్. ఇక్కడ మనం మహేంద్ర గారు అభిప్రాయం తీసుకోవాలి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. మహేంద్ర గారు, పవన్ గారు, ఒక విషయం అండి, ఇవాళ పద్మ అవార్డులు వచ్చేందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు ఒక్కరే మాట్లాడడం జరిగింది ఈ విషయంలో. కాంగ్రెస్ అదే కాంగ్రెస్ లో ఎవరు కూడా మాట్లాడలేదు. లేదు, మీకు ఇన్ఫర్మేషన్, గతంలో బీజేపీలో ఉండి బయటకు వచ్చేసి బీఆర్ఎస్ లో ఉండి బయటకు వచ్చేసినటువంటి విజయశాంతి గారు కూడా దీని మీద పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఆవిడ కూడా స్పందించారు. విజయశాంతి గారు గురించి మాట్లాడుకుని చాలా బాధాకరమైంది. విజయశాంతి గురించి అసలు లెక్క కూడా తీసుకోవాలి విజయశాంతి గారిని. వారికి ఏముంది, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. ఆమె గురించి కూడా మాట్లాడుకుంటే మన ఇక్కడ ఛానల్ ఉన్న బాధపడతారు. ఆ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాదు ఇక్కడ ఒకళ్ళ గురించి మహేంద్ర గారు ఒక రాములమ్మ గురించి మీరు అట్లా మాట్లాడడం పొరపాటే. కళాకారిణిగా కూడా మాట్లాడాలి కదా. భారతీయ జనతా పార్టీలో లేరా? భారతీయ జనతా పార్టీలో లేరా? అప్పుడే మంచిదా? అదే చెప్పారు. అదే మహేంద్ర నర్సయ్య గారు ఒక్కసారి, నర్సయ్య గారు 1 సెకండ్. ఒక లేడీ డాన్ గురించి, ఒక లేడీ అమితాబ్ బచ్చన్ గురించి భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు అది మహేంద్ర గారు మీరు మాట్లాడతారు. ఒక్క సెకండ్ నర్సయ్య గారు ఒక్కసారి మహేంద్ర గారు ఫస్ట్ మహేంద్ర గారు మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆల్ ఏంటంటే, విజయశాంతి గారు స్పందించారు అన్నప్పుడు ఆవిడని పరిగణలోకి తీసుకోవడం అనవసరం. మీరు రాజకీయంగా ఆవిడని పరిగణలోకి తీసుకోకపోయినా ఒక కళాకారిణిగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని బాగా పాపులర్ చేసినటువంటి ఒక నటీమణిగా ఖచ్చితంగా గౌరవించాలి. ఆవిడని పరిగణలోకి తీసుకోవచ్చు. స్పందించారు అన్నాను. సరే స్పందించారు, అయితే దీంట్లో పాయింట్ ఏంటనేది చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు విజయశాంతి గారిని పక్క పెట్టేద్దాం. ఆ విషయం అయిపోయి మాట్లాడాను. నేను ఏమంటానంటే, గత 60 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారు, అప్పుడు గోరెడ్డి వెంకన్న గారు ఉన్నారు, చుక్క రామయ్య గారు ఉన్నారు, జేపీ తిరుమలరావు గారు ఉన్నారు, వీళ్ళందరూ అందశ్రీ గారు ఉన్నారు. నేను కాదంటలేను. నేను ఏమంటానంటే, ఇప్పుడు గద్దర్ గారి గురించి వివరించడం జరిగింది, మిగతా వాళ్ళ గురించి వివరించడం జరిగింది. నేను ఏమంటానంటే, వాళ్ళకి ఎందుకు రాలేదు, వీళ్ళకి ఎందుకు వచ్చింది అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు గమనించి 2014 నుంచి కూడా 2024 వరకు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వం పనిచేసిన ఎవరు కూడా విమర్శించలేదు. అంటే కాంగ్రెస్ కూడా అప్పుడు ఉంది ప్రతిపక్ష పార్టీగా, కానీ వాళ్ళు కూడా ఎవరు విమర్శించలేదు ఈ పద్మ అవార్డుల మీద. మీరు గమనించండి. అంటే ఆ 10 సంవత్సరాలు ఒక్క సంవత్సరం 2025 మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఒక మాట్లాడము, దాని మీద మనం ఇవాళ డిబేట్ పెట్టుకోవడం జరుగుతున్నది. మీ ఏ 5గురికి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా ఇవ్వలేదు. నేను కాదంటలేను. అదే పాటలు ఉర్రూతలు గురించారు అని చెప్పేసి అన్ని మాట్లాడుతున్నారు కదా. మరి పాటలు ఉర్రూతలు ఈ 10 సంవత్సరాలు గురించారు అంటే, అంతకుముందు 2014 ముందు వాళ్ళ పాటలు లేవా, వాళ్ళ ఉర్రూతలు గురించలేదా? అప్పుడు మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అనవట్లేదు? అప్పుడు రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. అన్నీ ఏమంటాను, నేనేమంటా అంటే, అన్ని రకాలుగా ఇప్పుడు రాష్ట్రపతి గారు ఇస్తారు. రాష్ట్రపతిగా ఒక కమిటీ ఉంటుంది దీనికి. ఈ పద్మశ్రీ యొక్క కమిటీ అనేది
వాళ్ళు అన్ని రకాలుగా అన్ని కోణాలు ఆలోచించి అన్ని కోణాల్లో వివిధ రంగాల్లో నిపుణులను ఇవి ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళ పద్మ విభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ అవార్డు కానీ. ఈ విషయంలో ఏదైతే కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందుకు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడో ప్రజలు ఈ 5 పేర్ల గురించి ప్రజలు మాట్లాడుకోలేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మిగతా ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు, ప్రజలు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఏదో రకంగా విమర్శలు చేయాలని కోణంలో విమర్శలు చేస్తుంది తప్పేసి వాస్తవంగా ఏలా హేతుబద్ధం లేదు. ఇవాళ మీరు గమనించి ఇవాళ చుక్కారాయమ్మ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? భవిష్యత్తులో రావచ్చు కదా, ఇప్పుడే రావాలని చెప్పేసి. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి పేరు పంపలేదు, వారు నాగేశ్వర గారి పేరు పంపలేదు. మరి దాని మీద మేము రాజకీయం చేయాలి, ఎందుకు పంపలేదని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి కూడా సామాజికంగా అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఒక వర్గీకరణ మీద పోరాడుతూ ఉన్నారు. మరి వారిని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదు? ఇవాళ నాగేశ్వర రెడ్డి గారు ఇవాళ ప్రపంచ దేశాల్లో నాగేశ్వర రెడ్డికి మంచి గుర్తింపు ఉంది, అనేక ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వారిని రేవంత్ రెడ్డి గారు ఎందుకు గుర్తించలేదు? అంటే మేము రాజకీయం చేయరాదా, మేము మాట్లాడాలా? మేము నేను ఏమంటే రాజకీయం చేయాలని ఉద్దేశం కొద్దీ 5 పేర్లు ఎందుకు రాలేదని చెప్పేసి అడగడం తప్పు. 5 పేర్ల గురించి నేను ప్రయత్నం చేస్తాను చెప్పడం తప్పు. ఇవాళ గద్దర్ గారు జయరాం గారు వివరించి ఒక నిమిషం అండి, పవన్ గారు గద్దర్ గారు వారు వివరించడం జరిగింది. వాస్తవం ఏంటంటే భారతదేశంలో చట్టాలకు లోబడి ఉద్యమాలు చేయాలి. చట్టాలకు లోబడి ఉద్యమం చేయకుండా చట్టాలకు అర్థం ఉండి ఒక ప్రేరేపితమైన ఉద్యమాన్ని నడిపింది గద్దర్ గారు అని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది జయరాం గారు. నేనేమంటే అవన్నీ కూడా పనులు తీసుకుంటూ వచ్చు, ఎందుకంటే రాలేదని చెప్పేసి చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయి. అధ్యశ్రీ గారు ఈ పాయింట్ అన్నారు కాబట్టి మొత్తం పెద్దలు నలుగురు మాట్లాడారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ నేను ఒక 2 విషయాలు మాట్లాడతాను. పార్టీల పరంగా మీరు నన్ను ఎలా తీసుకున్నప్పటికీ కూడా అంటే చూస్తున్నాం కదా, మీరు అవార్డులు ఇవ్వడం, మేము ప్రకటించడం, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం, ఇది చేయడం, తర్వాత ఏదో డిబేట్ పెట్టడం, ఇవన్నీ కామన్గా నడిచిపోతున్నాయి. బట్ ఇచ్చేటువంటి క్రైటీరియా ఏంటి? ఆ క్రైటీరియాలో రాజకీయాలు చొచ్చుకుపోయాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అనేది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ప్రభుత్వంలో అది కాంగ్రెస్ పార్టీ ఉందా, బీజేపీ ఉందా, ఎవరుంటే ఏంటి, ఉన్నది మీరిద్దరే. ఇచ్చేది మీరే అవార్డులు, దానికి ప్రకటించేది మీరే, సిఫారసు తీసుకుంటారు, నామకే వాస్తేనే వెళ్తాయి అనేది వాస్తవం. సరే, ఇందులో టాలెంట్ని గుర్తిస్తున్నారు, గుర్తించట్లేదు అనట్లేదు, గౌరవించట్లేదు అనట్లేదు. అయితే ముందు వెనక అవుతోంది. ఆ పార్టీకి ఉంటారో తెలీదు, చస్తారో తెలీదు, చనిపోయిన వాళ్ళకైనా పోనీ ఏమైనా గుర్తింపు వస్తుందా అంటే ఎప్పుడో గుర్తు చేస్తే మళ్ళీ దాంట్లో కూడా రాజకీయాలు తీస్తే చాలా ఉన్నాయి. ఇందులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న అనే అవార్డు దాదాపుగా 15 ఏళ్ల నుంచి కూడా మాట్లాడుతున్నారు, ఇప్పటికీ దాని మీద తేలట్లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న రాజకీయం దాంది. సచిన్ టెండూల్కర్ ఇందాక నేను చెప్పాను, నేను చాలా పెద్ద ఫ్యాన్ని సచిన్కి, క్రికెట్కి, కానీ ఆయనకి భారతరత్న ఇవ్వడం అంటే ఎందుకో నాకు అప్పుడు మనస్కరించాల. బికాస్ భారతదేశానికి ఒలింపిక్స్లో 8 వరుస గోల్డ్ మెడల్స్ తెచ్చినటువంటి మేజర్ ధ్యాన్ చంద్, ఈ రోజుకి ఆయనకి మనం భారతరత్న ఇవ్వాలి. ఆయన భారతరత్న కాకుండా ఏం పోడు, ఆయనకి మిగతా ఏం ఇవ్వలేదు. తర్వాత ఎప్పుడో ప్రకటించారు. ఇక రాజకీయాలు పూర్తిగా చొచ్చుకొచ్చిన తర్వాత కూటమి ఎన్డీఏ కావచ్చు, యూపీఏ కావచ్చు, ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పేర్లు ఇందాక అన్నారు 30 ఏళ్ల నుంచి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు అని. ఈ 30 ఏళ్లలో ఉన్నవి రెండే ప్రభుత్వాలు, ఐదర్ భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ లెడ్, వీళ్ళవే ఉన్నాయి. మరి అప్పుడు మందకృష్ణ గారి గురించి గుర్తు రాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి నటులు వాళ్ళు ఏం చేశారు అనేది అనవసరం, వాళ్ళకి ఇచ్చేశారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా సేమ్, 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి చేసినటువంటి వాళ్ళకి అవార్డులు చాలా లేటుగా వాళ్ళకి కావలసినటువంటి పాయింట్లో రావడం తప్పితే ఎక్కడ రాలేదు. కంగనా రనౌత్ ఏ సామాజిక ఉద్యమాలు చేశారు, ఏ పోరాటాల్లో పాల్గొన్నారని చెప్పి 2013లో ఆవిడకి ఇచ్చేశారు. 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి మందకృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదు? అలాగే బాలకృష్ణ గారి గురించి తీసుకోవాలి, పద్మశ్రీ ఫస్ట్ అవార్డే పద్మశ్రీనే, పద్మభూషణ్. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన దాదాపు 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ, 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇచ్చేస్తూ బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్లో ఎంతోమందికి ఆయన సేవ చేశారు, ఎన్నో ప్రాణాలను కాపాడారు. లేట్ అయింది, దాంట్లో మళ్ళీ రాజకీయం. ఇలాగా మీ ప్రభుత్వాలు రాజకీయాల్ని జొప్పించి అవార్డులు ఇస్తున్నారు టాలెంట్ని గుర్తించినప్పటికీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఎప్పుడు సముచితమైన ఆ పదాన్ని మనం చదువుకున్నది అందుకే, సముచిత రీతిలో సరైన సమయంలో గుర్తించాలి అని. మా రాజకీయ అవసరాల కోసం మేము గుర్తిస్తాం ఎప్పుడో తీసుకొచ్చి అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన వివాదాన్ని తమిళనాడులో ఇంకొకటి తేవచ్చు, కర్ణాటకలో ఒకటి తేవచ్చు. ఇది భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎక్కడొక్కడ తలనొప్పి ఉంటూనే ఉంటుంది. సో దీంట్లో పారదర్శకత అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ డెఫినెట్గా జయరాం గారి పాయింట్లు కూడా చాలా వరకు వ్యాలిడ్. పాటకి పట్టం కట్టమన్నారు, వివాదాన్ని పక్కన పెట్టమన్నారు. వాస్తవం ఉంది అందులో. పాట ఈ రోజుకి కూడా బతికిస్తుంది అందరినీ.
కానీ వివాదాలు అందరినీ ముంచేస్తున్నాయి. అలాగే నర్సేగౌడ్ గారు చెప్పినటువంటి పాయింట్ కూడా మేము అందరినీ అభినందిస్తూనే ఇవి ఎందుకు కాలేదు అన్నటువంటి పాయింట్ కూడా వ్యాలిడే. అలాగే అలాబక్ష్ గారు చెప్పినట్టు అందరూ అభినందనీయులే, కానీ దీంట్లో వివాదం చేయకండి, ఎందుకు వచ్చింది ఏంటి అనేది అని. ఇక మహేంద్ర గారు చెప్పారు, నేను చెప్పానుగా ఇక్కడ మీకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా అవార్డు ఇవ్వడం అనేది జరుగుతోంది తప్ప ప్రాపర్గా వీళ్ళని ఎందుకు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, అది రాష్ట్రపతి గారి స్థాయికి వెళ్ళినా ఆ లెటర్ ఎక్కడి నుంచి వెళ్తుందనేది అందరికీ తెలిసిందే. సో రాజకీయ నాయకులు దయచేసి రాజకీయ పార్టీల వాళ్ళు ఈ అవార్డుల విషయంలో రాజకీయాల నుంచి పక్కన పెట్టేసి సమాజపరంగా తీసుకున్నట్లయితే సహేతుకంగా సరైనటువంటి సమయంలో సముచిత రీతిలో మన వాళ్ళని మన విలువల్ని పెంచిన వాళ్ళని గౌరవించుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పదగినటువంటి అంశం ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీవే, వివాదం త్వరగా ముగిసిపోవాలి, ఎటువంటి వివాదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు గుర్తింపు పొందాలి, ప్రజల కోసం సేవ చేసినటువంటి వాళ్ళు అన్నటువంటి మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈరోజు డిబేట్ ముగిస్తున్నాను. జయరామ్ గారికి, అలాబక్ష్ గారికి, మహేంద్ర గారికి, మిఠా నర్సేగౌడ్ గారికి ఫర్ ద పీపుల్ డిబేట్లో పాల్గొన్నందుకు బీఆర్కే న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు మన డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగువాడి సత్తా.